విబిఎట్ న్యూస్. అబ్దుల్లాపూర్ మెట్ మండలం రావి నారాయణ రెడ్డి కాలనీ ఫేజ్ 3 లో జరిగిన భూ పోరాట కేంద్రంలో బహిరంగ సభలో మాట్లాడుతున్న సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆందోజు రవీంద్రచారి మాట్లాడుతూ, ఇక్కడ గుడిసెలు వేసుకున్న నిరుపేద వాళ్ళు గత 26 తారీఖున గుడిసెలు కాలిపోవడంతో గుడిసె వాసులను కనీసం సానుభూతి తెలపడానికి కూడా రాని ఎమ్మెల్యే బాధాకరమైన విషయం. ప్రజలు నమ్మి ఓటేస్తే కనీసం వాళ్ళ గురించి పట్టించుకోరా? ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంలోని సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ముత్యాల యాదిరెడ్డి, రంగారెడ్డి జిల్లా సభ్యుడు సామిడి శేఖర్ రెడ్డి, ఏఐటియుసి ఉపాధ్యక్షులు సిపిఐ పార్టీ మాజీ కౌన్సిలర్ హరిసింగ్ నాయక్, కౌన్సిలర్ సిపిఐ పార్టీ పబ్బతి లక్ష్మణ్, బీఓసి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ఏఐటియుసి దాసరి ప్రసాద్, కేతరాజు, నరసింహ, ధూపం నిరంజన్, సైదులు ముదిరాజ్, కాటి అరుణ, దేవమ్మ, సుభద్ర మరియు ప్రజా గాయకుడు గణేష్ నాయక్ సభను జయప్రదం చేశారు. ప్రజలుగా మీరే చెప్పాలి, మా దగ్గర రావద్దా ప్రశ్న. అలాంటి దుర్మందం అంటే ఆ కాలిపోయిన ఆ 200 కుటుంబాలకు 2 గ్లాస్ అన్ని ఒకసారి ఇద్దామని ఆపినాం. అవి ఈ 1,20,000 మీకు నారాయణ గారు, ఆయన విజయవాడ మన పార్టీ వాళ్ళు కూడా కొంత సాయం చేస్తూ కొట్లాడుతున్నాం. మీ అందరికీ పట్టాలు ఇవ్వాలని, ఈ స్థలం మీకు అందరికీ చూస్తాం అవకాశం అని అట్లా వాళ్ళకి నష్టం. మీరేగా వచ్చిపోతాం, మీ రకంగానే ఉంటే తీసుకుంటాం, లేకపోతే చదువుకొని ఎక్కడ కూడా పేదవానికి అన్యాయం జరిగితే మాత్రం ఊకునే ప్రసక్తి పాఠం. ప్రజలుగా మీరే చెప్పాలి, మా దగ్గర రావద్దా ప్రశ్న. అలాంటి దుర్మందరూ విస్తరించి గుడిసెలు పన్ని పోయే ప్రమాదం ఉంది, ప్రాణ నష్టం జరిగే ప్రమాదం ఉంది అని అన్నాడు. మరి సహకరించురంటే మన వాలంటీర్లు, మన సెక్షన్ లీడర్లు పోతారా? ఒక పక్క గుడిసెలు అంటూ వచ్చి టైం కొద్ది భోజనం చేసిపోతారు, 2 ఫోటోలు భోజనం చేస్తారు, ఉదయం టిఫిన్ చేస్తారు. కాబట్టి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి న్యాయం జరగాలి, కుటుంబాలతో ఉంటున్న వాళ్ళకి న్యాయం జరగాలని ఆలోచనతోటి ఆ బియ్యం ఏమైనా దాతలు ఇస్తే ఆ బియ్యం అక్కడనే రెండు అవి కూడా ఇక్కడ మీరు ఎవరైతే ప్యానెల్ తోటి సంసారాలు పెడతారో మీకు అందరు కూడా ఇస్తాను. మీరు ఎవరు కూడా దిగులు చెందాల్సిన అవసరం వస్తాయా? మన ముందు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. మన నీళ్లు లేవు, కరెంటు లేవు, రాష్ట్రమే. కానీ నీళ్ళు ఎట్లా వస్తాయి? మనం అందరికీ సంసారాలు పెడితే, మనం అందరం పోరాటాలు చేస్తే, మనం ఇంతమంది జనం ధర్నాలు చేస్తే నీళ్ళు వస్తాయి తప్ప మనం ఇళ్ళలో పడుకొని నీళ్లు లేవు, కరెంటు లేవు, కరెంటు వస్తూనే వస్తా, నీళ్ళు వస్తూనే వస్తా అంటే ఆడు పేదవాడు ఇంట్లో పని లేకున్నా ఇంట్లో పిల్లలు ఆడుకొని తిరుగుతున్నటువంటి నాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ మీ పైసలు కనీసం దిగులు వేసుకునే నాయకులు ఎవరు లేరు. కాబట్టి తప్పుడు సమాచారాన్ని మీ మనసులో పోస్తున్నారు. ఉచిత వాళ్ళు అక్కడ ఉంటున్నారు కాబట్టి వాళ్ళు చిన్న చెప్తున్నారు. ఏమని 500 ఎడ్యుకేషన్ అకాడమీ వందేస్తే పెడితే వాళ్ళు మన గుడికేసి మళ్ళీ ట్యాంకులని మళ్ళీ దూరాలని మీ పైసలన్నీ ఎక్కడ పోతున్నాయి అనే ఆలోచన మీలో దురుద్దేశాన్ని ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ప్రతి పైసా మీకోసం ఖర్చు చేస్తున్నారు, ప్రతి పైసా మీ డెవలప్మెంట్ కోసం ఖర్చు చేస్తున్నారు. ప్రతి పైసా రేపు మీ కుటుంబంతో ఇక్కడ ఉంటే మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఈ కష్టము మీకు ఎప్పుడు యాదకి వస్తుందంటే, మేము ఇప్పుడు పక్కన చూస్తున్నాం రావి నాటకాలు పేస్ట్ ఏ విధంగా ఒక మోడల్ కాలనీగా మన నాయకత్వం చూస్తామని అన్నారు. మేము కూడా మన పార్టీ నాయకత్వం మీద మన పార్టీ ఎర్రజెండా కింద సిపిఐ కౌన్సిలర్ ఇద్దరం గెలిచాం. నేను గెలిచినా, లక్ష్మణ్ గెలిచినాం. ఒక మోడల్ కాలనీ దాన్ని తీర్చిదిద్దాం. అదే విధంగా మన నాయకత్వం చెప్తుంటారు. మన పెద్దమ్మపేట మున్సిపాలిటీలో 4 కౌన్సిలర్ గెలిచి 4 కాకపోతే మన పెద్దమ్మపేటలో మన ఎర్రజెండా ఎగలాలి, చైర్మన్ మనమే కావాలని చెప్పి గత మీటింగ్ లో కూడా చెప్పారు మీకు. ఆ విధంగా మీరు అందరూ ఇక్కడ ఉండి సాధించాలి. ఇప్పుడు కొంతమంది చెప్తా ఉంటారు ఇక్కడ ఉన్నలో